సార్ నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి ఏ రకంగా ఉంది ఏంటి సార్? అభివృద్ధి మాత్రం ఏమీ లేదండి. అభివృద్ధి అంతా శూన్యం. అసలు మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఈ వ్యక్తి ఏదో చేసేస్తాడు, ఏదో చెందేస్తాడు అనుకుంటే మొత్తం సర్వనాశనం చేసి పారేశారండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా సరే అసలు ఏమీ పాల్పోలేని విధం. ఒక ఉద్యోగం లేదు, సద్యోగాలు లేవు, ఎవరికి ఏమీ లేవు, ఒక పని లేదు, పాటలేదు, ఏమీ లేవు. అంతా యూత్ అంతా ఖాళీగా తిరుగుతున్నారు. ఎవరికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రతి ఏడాది అని చెప్పాడు కదా, దాని మీద మీరు ఏమైనా చెప్పగలరు? ఇది ఒక్కడిది కూడా జాబ్ క్యాలెండర్ లేదండి. అట్లీస్ట్ మొన్న లాస్ట్ పోయి ఎలక్షన్ ముందైనా సరే రిలీజ్ చేస్తారేమో అనుకున్నాం మేము అందరమే. అది కూడా లేదు. ఇంకెంత దారుణమైన పరిస్థితులు అయితే మాత్రం ఎప్పుడూ చూడలేదు, ఏ ప్రభుత్వంలోనే చూడలేదు. ఇప్పుడు వచ్చేది ఇలాంటి పరిస్థితి అయితే ఏ ప్రభుత్వంలోనే కూడా ఎంత దారుణమైన పరిస్థితి అయితే మాత్రం ఎప్పుడూ చూడలేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది సార్ నర్సీపట్నంలో? ఉన్న రోడ్లు శుభ్రంగా అయ్యని శుభ్రం తవ్వేశారండి. అయ్యని తవ్వేసి ఏమీ ఇప్పుడు వచ్చి అది కూడా కంప్లీట్ చేయలేదు. ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఏదో డబ్బులు ఇచ్చిందని చెప్పేసి ఉన్న రోడ్లు తవ్వేసాడు. కాబట్టి మీకు క్లియర్గా కూడా చూపిస్తున్నాం మేము. అసలు ఏమీ లేవు, రోడ్లు కూడా లేవు, కొత్త రోడ్లు లేవు, పాత రోడ్లు ఉన్న రోడ్లు తవ్వేశారు. అది మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయ్యన పాత్రికుడు ఉండేటప్పుడు ఎలా ఉండేది ఇక్కడ నియోజకవర్గము, ఇప్పుడు ఉమాశంకర్ గణేష్ గారు ఉండేటప్పుడు ఎలా ఉంది సార్? ఏమనుకోవచ్చు ఇద్దరి మధ్యన? ఈ ఇద్దరి మధ్యన అయితే చాలా వ్యత్యాసం ఉందండి. మామూలు వ్యత్యాసంగా చాలా వ్యత్యాసం. అయ్యన పాత్రికుడు వచ్చిన తర్వాత చాలా కాలేజీలు కానీ ఇవి కానీ అన్నీ తీసుకొచ్చారండి ఆయన. ఈ పెట్ల ఉమా గణేశంకర్ వచ్చిన తర్వాత అసలు ఏమీ ఇంత కూడా ఏమీ లేదండి. ఎక్కడ కూడా ఒకటి తెచ్చారని చెప్పమనండి, ఒకటి ఏమి తెచ్చారని చెప్పమనండి, ఏమీ లేదు. వాళ్ళు ఏదో పేరుకి బాగా వాళ్ళ వెనకాల తిరుగులు అందరూ టప్పట్లు కొట్టుకుంటున్నారు, అంతే అంతే తప్ప ఏమీ లేదు. ఇక్కడ శూన్యం. మీరు ఏం పని చేస్తుంటారు సార్? నేను ఖాళీనండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేసేవాడిని థర్డ్ పార్టీ కింద. ఈ పెట్ల ఉమా గణేశంకర్ వచ్చిన తర్వాత నన్ను ఉద్యోగం తీసారండి. టీడీపీ పార్టీ అని చెప్పేసి నన్ను తీసి ఖాళీగా ఉన్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు రైతులకు రుణమాఫీ అని చెప్పాడు, రైతులకు ఎటువంటి రుణమాఫీ కూడా ఇంతవరకు ఏం చేయలేదు. ఇచ్చేటువంటి ధాన్యం కొనుగోలులో కూడా వాళ్ళకి బిల్స్ సరిగ్గా అందట్లేదని ఆందోళన చేస్తున్నారు కదా, రైతుగా మీరు ఏం చెప్తారు సార్? ఇక్కడ ఏం చెప్తాం సార్, ఇంకా మీకు తెలియనిదే ఉంది, అందరికీ తెలిసిన విషయాలే. రైతులు ధాన్యం తీసుకెళ్ళి ఇంట్లో పోసుకున్నారు, అంతే తప్ప కొన్ని నాదులు లేడు, ఏమీ లేదు. అన్నీ అలాగే ఉన్నాయి. రేట్లు లేవు, ఏమీ లేవు. చాలా దారుణమైన రేట్లు. మళ్ళీ కూల్ రేట్లు అన్నీ బాగా పెరిగిపోయినాయి. పిండి రేట్లు కానీ కూల్ రేట్లు కానీ అన్నీ బాగా పెరిగిపోయినాయి. రైతు అయితే మాత్రం బతకలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం వ్యవసాయం ఇంకా పూర్తిగా మానేసి ఏదో అడుక్కు తిందాం అన్న పరిస్థితికి వచ్చేసారు రైతులు. ఆ టైప్లో ఉంది. ఇప్పుడు నర్సీపట్నం తీసుకుంటే గతంలో ఉండేటువంటి డెవలప్ కంటే ఈసారి డెవలప్ ఇంకా కుంటుపడింది అనేటువంటిది అనుకోవచ్చా? రోడ్లు కానీ ఏదైనా చూస్తుంటే 70% కుంటుపడిపోయింది. అయ్యన పాత్రికుడు హయాంలోనైతే ఎన్ని రోడ్లు చేసి 1000 కిలోమీటర్లు అయితే ఇచ్చారు అన్నది మాకు తెలుసు. ఇప్పుడైతే మాత్రం ఎక్కడ కూడా చెప్పుకోమనండి ఒకసారి, నేను ఈ రోడ్డు వేసాను, ఈ పలానా ఇన్ని కిలోమీటర్లు రోడ్డు వేసాను ఒక్క మాట ఎక్కడైనా చెప్పమనండి. ఎక్కడ ఏమీ లేదు. అసలు చేసినోటికి బిల్లు ఇవ్వకపోతే ఇంకెవడన్నా అంత కాంట్రాక్ట్ ఎవరన్నా ముందుకు వస్తారు? దానివల్ల సిమెంట్ రోడ్లు కానీ ఏవి కూడా రాలేదండి. ఈ నవరత్నాలు జగనన్న పంచి పెడతాననేటువంటి చెప్తున్నాడు కదా, ఇదేమైనా మీకు ఈ రత్నాలు ఏమైనా అందాయా? అసలు ఏమనుకోవచ్చు సార్? ఆయన నవరత్నాలు అంటే మాకు 18 రత్నాలు అందాయండి. ఆయన 9 అంటున్నారు కానీ మాకు 18 రత్నాలు అందాయి. ఎందుకండి నవరత్నాలు ఇవి అవి ఎందుకండి? రోడ్లు వేయమనండి, కంపెనీలు తెమ్మనండి. మేమేం అడుక్కునే వాళ్ళండి. మాకు ఏదో అమ్మఒడిలు అయ్యి మేము అడుక్కునే వాళ్ళ, మాకు అవసరం లేదు. అది మేము కష్టపడతాం, మాకు శక్తి ఉంది, మాకు పని కల్పించమనండి. మేము కష్టపడుకుంటాం, మా డబ్బులు మేము తింటాం. మీరిచ్చి పాపతో మేమే ఆధారపడాలి. ఆ ఏమైనా మీరు మళ్ళీ నిత్యావసర వస్తువుల మీద, వీటి మీద, డీజిల్ మీద, పెట్రోల్ మీద మీరు ఆక్కుని అయ్యే మాకు తిరిగిస్తున్నారు. మా దగ్గర 100 రూపాయలు కరెంటు బిల్లు అయితే మరీ దారుణం పరిస్థితి. కరెంటు బిల్లు మొన్నటిదాకా మాకు 400 వచ్చేది, అలాంటిది ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. 600 రూపాయలు నెలకంటే సంవత్సరానికి ఎంత అయింది ఎక్స్ట్రా? ఇదంతా ఎక్స్ట్రా బిల్ అనమాట. ఆయన మాకు ఇచ్చే 13,000 రూపాయలు అమ్మఒడిలోనే ఇంకొక 13 వేసుకుని 26 తీసుకుంటున్నాడు ఆయన. అది జనాలు తెలుసుకోలేకపోతున్నారు. అది కొంచెం మేధాశక్తి ఆలోచిస్తే తెలుస్తుంది, మనకి ఇచ్చేది ఏంటిది, తీసుకునేది ఏంటనేది తెలుస్తుంది. ఎక్కడ ఉంటారమ్మా? నీ పేరు ఏం పేరు, ఏం పని చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను, కూలి పనిలాగా. ఇంట్లోనే ఇంకా పిల్లల్ని చూసుకోవడం కానీ కూలి పనికి పోతూ ఉంటాను. ఎందుకంటే నేను అమ్మాలది కరక, అత్తోరిది ఇంకా ఏజెన్సీ. ఇంకా అక్కడ బాబు చనిపోయేసరికి అక్కడ కూడా కూలి పనే కాబట్టి అమ్మాళ్ళ ఊరని వచ్చేసి ఇది అయ్యన పాలనలో ఇంకా ఒక ఫ్యామిలీ లాగా నన్ను వీళ్ళు ఆదరించారు. 20 సంవత్సరాలు పైన అవుతుంది నేను ఇక్కడికి వచ్చి పిల్లలతోని.
ఇంకా వీళ్ళతో పాటు కూలి పని చేసుకొని బతుకుతున్నాను. జగనన్న పాలన బాగుందా, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలన బాగుందమ్మా? అయితే మనకి అయ్యనపాత్రుడు తరపున మాకు చంద్రబాబు తరపునే మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ఇంకెప్పుడైతే ఈ జగనన్న వచ్చాడు అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటిది ఆధారం లేవు. ఎంత పని చేసుకున్నా ఇంకా ఈ రైతులు కాబట్టి రైతుల దగ్గర మేము ఇలాగ ఉంటున్నాం. కానీ మాకు భూమి లేదు, ఇల్లు లేదు. ఇల్లు ఇచ్చారు కానీ ఇల్లుకి కూడా కనీసం ఇదిగో అని కట్టి చూపించలేదు. మేము పెట్టుబడి పెట్టుకొని పునాదులు లేపుకొని ఇంతవరకు కట్టుకున్నాం కానీ అంతవరకు మాకు బిల్లులు ఇవ్వలేదు. ఇవ్వకపోవడంలో మరి మాలాంటి పేదవాళ్ళం ఎలా చెప్పండి. నా కొడుకున్నాడు, నా కొడుకు ఇంటర్మీడియట్ చదివాడు, కూలి పని చేస్తున్నాడు. ఇది వీళ్ళతోనే బాబు ఇలా బతకండి వచ్చారు అని చెప్తే ఈ ప్రజలతోనే ఈ మనుషులతోనే మంచిగా పిల్లలతోనే బతుక్కొని వస్తున్నాం. ఇంకా ధరలు ఎలాగ ఉన్నాయమ్మా? రేపు సంక్రాంతి వస్తుంది కదా, పండక్కి ఏం వండలేము తినలేమనే పరిస్థితులు ఉన్నాయి కదా, ధరల గురించి ఏమంటారు? ఇంకెలా చూసినా నెలకి 50,000 ఖర్చు అయిపోతున్నాయి. నాలాంటి కూలి పని దాన్నే ఇంకా అంత అవుతున్నాయి. అంతే కూతోకాతో మరి ఇంకా భూములు ఉన్న వాళ్ళు కొద్దిగా పంటలు పండించుకొని తిన్న వాళ్ళకి కూడా 50,000 నెలకి. ఎక్కడ మరి ఎంత రేట్లు ఎంత ఉన్నాయో చూడండి. నేనైతే ఈ నెల రోజుల నుంచి ఇంకెప్పుడు చూసినా అమ్మ ఏమైనా తింటామని చూడని, పిల్లలకి ఏమైనా పెడతామని పెట్టని వీళ్ళు పెడుతుంటే ఇంకా నేను బజార్కి వెళ్ళలేని పరిస్థితి. వీళ్ళు ఎప్పుడు చూసినా ఇంకా నాకు పుట్టింట్లాగా వీళ్ళు చూస్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ వీళ్ళు ఎంత బాధపడుతున్నారో. పోనీలో మన ఊరు వచ్చింది కదా, వీళ్ళ దగ్గర ఏదో రకంగా వచ్చేసరికి తిన్నవా లేదా అని అడుగుతారు నన్ను. నేను అలాగే ఇంకా చెరపెట్టుకుంటున్నాను. ఇంకా మరి చూడండి ఎంత వరకు దిగజారిపోయామో జగనన్న వచ్చిన కాంచి. మరీ అంత రేటు ఎంత రైతులు అయితే మాత్రం ఎంత పండించుకున్నా కూడా అదే రేటు వచ్చేస్తుంది. అదే ఇంకా బిల్లు పెరిగిపోతుంది. కరెంటు బిల్లులా చూడండి. ఇప్పటికొచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ కాకపోతే అద్దెకుండి ఏదో అభిమానంగానే ఇక్కడ వాళ్ళతో పాటు ఆదరణ పొందుతున్నాను అంతే. రానున్న ఎన్నికల్లో నువ్వు ఎవరు కోటేస్తావు? ఫ్యాన్కి వేస్తావా, సైకిల్కి వేస్తావా? సైకిలే కదా సార్. ఎందుకంటే మేము బొడ్డుపల్లిలోని 10 సంవత్సరాలు ఉన్నాం. కొల్లప్పల నాయుడికి 5 సంవత్సరాలు అతను కూడా ప్రెసిడెంట్గా అతనికే చేసుకొని వచ్చాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇది 20 సంవత్సరాలు ఇంకా ఇక్కడే. ఇప్పుడు ఎమ్మెల్యే గతంలో చేసిన అయ్యనపాత్రుడు మేలంటారా, లేకుంటే ఉమాశంకర్ గణేష్ పనితీరు బాగుందంటారా? ప్రస్తుతానికి మాట్లాడితే ఎందుకంటే అతను ఏ ఉపకారం పొందారో నర్సీపట్నం వచ్చి మేము చిన్నప్పటి నుంచి కూడా మా తాతలు పుట్టిన కానిండి కూడా అయ్యనపాత్రుడు మాకు కరక నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి తాగేసి పోయేవాళ్ళం మేము అయ్యనపాత్రుడు దగ్గర. అలాంటిది కూడా మరి అతను ఏం ఉపాధి మాకు కల్పించినట్టు మాకు తెలియదు. ఎందుకంటే అతను ఎమ్మెల్యే కాబట్టి ఉపాధి పొందుతామని మేము చెప్పుకుంటాం. అది కూడా లేదు కదా. లేనప్పుడు ఇప్పుడు కూడా అతను లేకపోయినా అక్కడికి వెళ్ళి బాబా అంటే అమ్మ తినేసి వెళ్ళి అంటారు పద్మావతి గారు. అలాంటిది కూడా టీ నీళ్ళని మంచి నీళ్ళని తాగండి అని చెప్తే తాగేసి వచ్చేస్తున్నాం ఇప్పుడు కూడా. మరి అలాంటిది కూడా కనీసం కనిపించినా కూడా అమ్మ ఇది ఎమ్మెల్యే కోటేనా అంటే ఏం లేదు సార్, ఆఫీస్ ఎక్కడ ఉందో నాకు తెలీదు. ఎందుకంటే ఆ ఇల్లు కోసం నాకు సైట్ ఇచ్చారు. సైట్ కోసం పలానా దగ్గరికి వెళ్ళి మీరు అంటే నేను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి పోయాను. నాకు తెలీదు సైట్ హౌసింగ్ ఆఫీస్ అని నాకు తెలీదు. ఎమ్మెల్యే కోట దగ్గరికి పోతే అమ్మ నీకే ఇది ఎమ్మెల్యే కోట ఇక్కడికి ఎవడరమ్మన్నాడు అడిగాడు అక్కడ. అలా చెప్తారు ఎవరైనా. నేను కొండ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఎంత ఎస్టిదాన్ని అయినా కూతో కాత ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గరే బతుకుతున్నాం కదా, ఆ మాత్రం కూతో కాత తెలివితేటలు మా ఏజెన్సీలోనే ఉన్నాయి. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉన్నదాన్ని కూడా నేను ఇలా మాట్లాడారంటే మరీ కొద్దిగా అమ్మ ఎందుకు వచ్చావు, కొద్దిగా ఏటి నీ పరిస్థితి అడిగితే దానికే ఒక అర్థం ఉంటుంది. మీటింగ్ వస్తారు, మీటింగ్ పిలిచేస్తే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అంటారు అల్లాడు అలా చేసినాడు ఈడిలా చేసి అల్లాడని కాదు ఇంకా పేరు తీసే మరి ఇంక అప్పుడు ఎలా ఉంటుంది. కనీసం అతను స్టేజ్ ఎక్కుతారు, అందరు దిగిపోతారు. అదే అధికారం పార్టీ వాళ్ళు అలాగ మాట్లాడతారు. పోనీ ఇలా నచ్చకపోవడంలోనే దిగిపోతున్నారు అందరూ కూడా. ఒక్కడే ఉంటున్నారు స్టేజ్ మీద. దానికి ఎంత ఇన్సర్ట్ అది తెలుసుకునండి ఇంకా.